ఖేలో ఇండియా పథకం కింద క్రీడాకారుల శిక్షణ, క్రీడా వసతుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ కేంద్రాన్ని కోరారు. అటు సీఎం రేవంత్ తో సినీ క్రీడా ప్రముఖులు అజయ్ దేవగన్, కపిల్ దేవ్ భేటీ అయ్యారు. మరోవైపు మంగళవారం సీఎం రేవంత్ రెడ్డి ముగ్గురు కేంద్ర మంత్రుల్ని కలవనున్నారు. కేంద్ర క్రీడలు యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయతో ఢిల్లీలో భేటీ అయ్యారు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఖేలో ఇండియా 40వ నేషనల్ గేమ్స్, ఏవైనా ఇతర జాతీయ, అంతర్జాతీయ క్రీడల నిర్వహణకు తెలంగాణకు అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఖేలో ఇండియా పథకం కింద క్రీడాకారుల శిక్షణ, క్రీడా వసతుల అభివృద్ధికి నిధులు కేటాయించాలని సీఎం రేవంత్ కోరారు. 2036 ఒలింపిక్స్ క్రీడలకు భారతదేశం ఆతిథ్యమిస్తే 2 ఈవెంట్లను తెలంగాణలో నిర్వహించాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. జాతీయ క్రీడల్లో పాల్గొనే క్రీడాకారులకు గతంలో మాదిరే రైలు ప్రయాణ ఛార్జీల్లో రాయితీ కల్పించాలని కూడా కోరారు. మరోవైపు సీఎం రేవంత్ ను ఢిల్లీ నివాసంలో కలుసుకున్నారు టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్. హైదరాబాద్ లో స్పోర్ట్స్ యూనివర్సిటీ ఏర్పాటుపై వారి మధ్య చర్చలు జరిగాయి. ప్రముఖ హిందీ సినీ నటుడు అజయ్ దేవగన్ కూడా రేవంత్ తో సమావేశమయ్యారు. తెలంగాణలో అంతర్జాతీయ ఫిలిం సిటీ ఏర్పాటుకు ఆసక్తి కనబరిచారు. ఫిలిం ఇన్స్టిట్యూట్ ఏర్పాటుకు ప్రతిపాదనలు అందజేశారు. ఏఐ సాంకేతికత జోడింపుతో విఎఫ్ఎక్స్ స్మార్ట్ స్టూడియోలు ఏర్పాటు చేస్తామని అజయ్ దేవగన్ ప్రతిపాదించారు. కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, జేపీ నడ్డా, అశ్విని వైష్ణవ్లను సీఎం రేవంత్ మంగళవారం కలవనున్నారు. రక్షణ శాఖ భూముల బదలాయింపు, రాష్ట్ర ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకునే విషయంలో జరుగుతున్న జాప్యంపై రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో చర్చించనున్నారు. ఈ ఏడాది కేంద్రం నుంచి రాష్ట్రానికి కేటాయించిన ఎరువులు తక్కువగా ఉన్నాయని, మంజూరు చేసినవి కూడా సరిగ్గా రాలేదని ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాతో మాట్లాడనున్నారు. రాష్ట్రంలో రైల్వే ప్రాజెక్టు వేగంగా పూర్తి చేయడం, కొత్త ప్రాజెక్టులు చేపట్టడం, కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ నిర్మాణం వంటి అంశాలపై రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్తో సీఎం రేవంత్ రెడ్డి చర్చించే అవకాశం ఉంది.